సో ఎవరైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ప్రైజ్ జస్ట్ వండరింగ్, ఇప్పుడు రక్షణ పొంది ఒకవేళ ప్రభు యొక్క మహాకృప ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఉమ్. మనం ఏ పొజిషన్ లో ఉంటాము అనేది ఎలా తెలుస్తుంది? లైక్ ద్వారపాలకుల, లేకపోతే ఆయనని మీరు అన్నట్టుగా ఎవరు ఎట్లా కేటాయించబడతారు మన స్పిరిచువల్ స్టేటస్ బట్టి? అంటే అవి మనం మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ పొందినటువంటి విశ్వాసులు అందరూ కూడా ఆయనతో పాటుగా రాజ్యం చేసేటువంటి విధంగా జీవించటం లేదనేది మనకు అర్థం కావాలి. అది అంతగా చేయట్లేదు అనేది. అలా జీవించినప్పుడు మాత్రమే దానిలో మనం ప్రవేశించగలుగుతాం. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో, ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించాలి అంటే మొదట మన అంతరంగంలో నీతి, పరిశుద్ధత రెండు విషయాలు అవసరం. తర్వాత ఎవరు ఎటువంటి పొజిషన్లో ఉంటారు అనేటువంటిది నిర్ణయించబడాలి అంటే, ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించబడిన దాంట్లో ఆయన కొరకు ఎంతవరకు ఎటువంటి విధంగా నమ్మకంగా ఆయన కొరకు జీవించగలుగుతున్నాం అనేది ఆధారంగా ఉంటుంది. సో ఆ రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది మన అంతరంగంలో మార్పు చెందినటువంటి నీతి, పరిశుద్ధతకు ఆధారంగా ఉంటుంది. అలా ప్రవేశించినటువంటి వారు ఎంతవరకు ఆయన అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా చేస్తారో దానికి ఆధారంగా బహుమానం ఉంటుంది. ఆ రెండు విషయాలు వేరువేరై. ప్రవేశించడానికి అవసరమైనటువంటిది అంతరంగంలో మార్పు, నీతి, పరిశుద్ధత. అలా ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి వారు ఆయన కొరకు ఎటువంటి నమ్మకంగా ఆయన చిత్త ప్రకారం పరిచర్య జరిగించగలుగుతారో దానికి ఆధారంగా బహుమానం యొక్క స్థితి లేక స్థాయి ఉంటుంది. థ్యాంక్ యూ. ఉదాహరణకి ఒక అతను 5 తలాంతులకి ఒక తలాంతుని 5 తలాంతులు చేసినప్పుడు బళా నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక నువ్వు 5 పట్టణముల మీద అధికారిగా ఉండమని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక చోట ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అంటే అతను రాజరికంలో ఉండేవాడిగా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో వారు ఆయనతో పాటుగా భూలోకంలో ఏలుదురు అని చెప్తున్నాడు. వండర్ఫుల్. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ మన ఉపమానాలు లో వస్తాయి అనుకుంటా కదా, ఆ టాపిక్స్ కూడా అవన్నీ కూడా ఉపమానాల్లో ఒక్కొక్క ఉపమానంలో ఒక్కొక్క అంశం వస్తూ ఉంటుంది. అవన్నీ చదివినప్పుడు మొత్తం అంతా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కానీ ఇదే విషయం మొట్టమొదటిగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ అనేటువంటిది ఉచితంగా ఇవ్వబడింది, కానీ ఆయనతో పాటు మహిమలో ప్రవేశించి రాజ్యం చేయటం అనేటువంటిది బహుమానం. ఆ బహుమానాన్ని పొందటానికి మనము ఏ విధంగా ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినటువంటి సిద్ధ మనసు అవసరమైనదో అది మనం గుర్తించాలి. అలా గుర్తించకుండా రక్షణ పొంది ఉన్నాం కనుక నేను పరలోకానికి వెళతాను అనుకుని అది అంత జాగ్రత్తగా కనుక క్రైస్తవ జీవితాన్ని జీవించకపోతే నష్టంతో పాటుగా దానికి తగినటువంటి పరిణామాలు కూడా మనం ఎదుర్కొనవలసి వస్తుంది.